దేవునికి స్తోత్రం. సో దేవుని వాక్యం అయితే స్పష్టంగా చెబుతా ఉంది. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడు ఇంత త్యాగం చేసి, దేవుడు ఇంత గొప్ప ప్రణాళిక చేసి ఎందుకు మనకు రక్షణనిచ్చాడు? ఎందుకు రక్షకుడుగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు? మనకు రక్షణ యొక్క అవసరం ఏంటిది? రక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటిది అని మనం ఒక్కసారి మనము ఆలోచన చేసినట్లయితే మనకు బైబిల్ గ్రంథంలో దానికి చక్కని జవాబు దొరుకుతుంది. రక్షణ యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కాకపోతే ఈ లోకంలో అతి పెద్ద నష్టం జరుగుతుంది అని మాత్రం మర్చిపోవద్దని ప్రియులైన మీ అందరికి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం అయితే చాలా స్పష్టంగా మనకు బోధిస్తా ఉంది. ఏమంటే రక్షణ ఎందుకు, దేవుడు మనకు రక్షణ ఎందుకు ఇచ్చాడు అనంటే ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే మనకు రక్షణ ఎందుకు అవసరం అనంటే మనము ముందుగా శత్రువు చేతి నుంచి మనం విడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, రక్షణ ఎందుకు మనకు అవసరం అనంటే రక్షణ ఉంటే మనము శత్రువుల చేతి నుంచి విడిపించబడతాం. ఇంతకి ఎవరు మనకు శత్రువులు అని మనం గమనిస్తే దాని విషయమై పరిశుద్ధ గ్రంథము మనకు చాలా స్పష్టంగా చెబుతా ఉంది. శత్రువు ఎవరు అనంటే అపవాది మనకున్న మొదటి శత్రువు అని మనము టక్కున గుర్తుపట్టాలి. మాట రాగానే శత్రువు అనగానే, దేవుని పిల్లలకు శత్రువు అనగానే కామన్ గా అపవాది, సాతాను, మన తెలంగాణ భాషలో చెప్పాలంటే దయ్యం అతి పెద్ద శత్రువు మనుషులకు. దయ్యం అంటే మనం బయట కనబడే దయ్యాలు, బయట మనం వింటున్న మరి దయ్యం పట్టింది అనే విషయాలు మనకు తెలుసు. అవి దయ్యాలు, ఆట దయ్యాలు కావచ్చు. కొంతమందిని అది వేధించి, శోధించి, బలహీనపరిచి మనిషిని పాడు చేయడానికి చూసే దయ్యాలు ఉన్నాయి. వాటిని దేవుడు యేసుక్రీస్తు నామాన్ని బట్టి వాటిని జయించి వెళ్ళగొట్టవచ్చు. కానీ వాడేం చేస్తాడంటే మనుషుల హృదయంలోకి వెళ్ళి, మనుషుల ఆలోచనలోకి వెళ్ళి దేవుని యందు విశ్వాసం ఉంచనివ్వకుండా, దేవుని యొక్క కార్యములను చూడనివ్వకుండా ఆటంకపరిచేవాడు అసలైన శత్రువు వాడు అపవాది. వాడు మనుషులను ఏం చేస్తాడంటే అందరినీ కన్ఫ్యూజన్ లోకి పెట్టేసి అందరినీ తన గుప్పిట్లోకి తీసుకురావడానికి వాడు నానా ప్రయత్నాలు చేస్తాడు. వాడు ప్రతి మనిషికి, దేవుని సృష్టిలో ఉన్న దైవ పుత్రులైన వారందరికీ వాడు ముఖ్యమైన శత్రువై ఉన్నాడు. అయితే దేవుడు తన ప్రజలైన వాళ్ళందరికీ రక్షణనిచ్చాడు. కారణం ఏంటంటే మనము మొదటగా అపవాది చేతిలో నుంచి, మనము శత్రువుల శత్రువు చేతి నుంచి మనము విడిపించబడాలి. దాని కొరకే దేవుడు మనకు రక్షణనిచ్చాడు అనే సంగతిని ఈ రోజు నేను మీకు బైబిల్ గ్రంథం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, మనకు రక్షణ అవసరం. ఎందుకంటే నీవు నేను మనందరము శత్రువు చేతి నుంచి విడిపించబడాలి. శత్రువు మనకు తెలియకుండానే తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. మనము ఎరగకపోయినా కూడా మనలో తాను తన కార్యాలను చేసుకుంటూ మనిషిని రకరకాలుగా హింసిస్తూ, వేధిస్తూ దేవునికి దూరం చేస్తున్నాడు. అందుకే నీవు నేను మనం దేవునికి దూరంగా ఉండవద్దని దేవుడు మనల్ని ప్రేమించి ఈ రక్షణను దేవుడు మనకు సమీపంగా చేశాడు. ఈ రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ రక్షణను దేవుడు మనకందరికీ సంపూర్ణపరచాలని ఆయన సంకల్పించాడు. అందుకే నీవు శత్రువు చేతి నుంచి విడిపించబడాలి అనగా నీ హృదయంలో కన్ఫ్యూజన్ లేకుండా, నీ హృదయంలో నిశ్చయముగా ఉండే ఆ జీవితం నీకు కావాలి అంటే నీవు రక్షణ పొందాలి. భారతదేశంలో ఒక మంచి కవి ఉన్నాడు. ఆయనకు విశ్వకవి అనే బిరుదు ఉంది. చాలా మందికి విశ్వకవి అనగానే టక్కున గుర్తొచ్చే పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆ మహాకవి ప్రార్థన చేశాడు. ఏమనంటే, నా దేశము ఎక్కడైతే నిర్భయంగా ఉంటుందో ఆ దేశంలోకి ప్రభువా నన్ను నడిపించు అని దేవునికి ప్రార్థన చేశాడు. నా దేశం నిర్భయంగా బ్రతకాలి, నా దేశస్తులందరూ నిర్భయంగా జీవించాలి అని తన యొక్క కలంలో రాసుకున్నాడు, లేకుంటే తన పుస్తకంలో రాసుకున్నాడు, తను కావ్యం రాశాడు. అంటే ప్రతి మనిషి నిర్భయంగా బ్రతకాలి అని అందరికీ ఆశ ఉంటది. అందరూ నిర్భయంగా బ్రతకాలని ఆశపడతారు. అందరూ శత్రువు చేతిలో చిక్కాలని ఎవరు అనుకోరు.
నిర్భయంగా జీవించాలని అనుకుంటారు. కానీ నిర్భయంగా బ్రతకడం, లేకపోతే శత్రువు చేతిలో చిక్కకుండా బ్రతకడం మనిషి చేతిలో లేదు. శత్రువు చేతి నుంచి విడిపించబడడం, తన్ను తాను విడిపించుకోవడం మనిషికి అసాధ్యం. నిర్భయంగా మనిషి బ్రతకడం అసాధ్యం. అది మనిషి తాను చేసే ప్రయత్నం వల్ల అది సాధ్యపడదు. చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శత్రువు చేతి నుంచి విడిపించబడాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నిర్భయంగా బ్రతకాలి అని చాలా రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. దేవుని ప్రియులారా, ఒకవేళ ఈ విషయం మీద మీకు అవగాహన కలిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు రక్షణనిచ్చాడు. మొదటి కారణం, నీవు శత్రువు చేతి నుంచి విడిపించబడాలి. అపవాది వేసే కన్ఫ్యూజన్ బాణం నుంచి నువ్వు బయటికి వచ్చి క్రీస్తు ప్రేమను నువ్వు తెలుసుకున్న ద్వారా నీవు రక్షణను పొందాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నీవు పొందే రక్షణ నీ శత్రువు చేతి నుంచి అది నిన్ను విడిపిస్తుంది. నీవు పొందే రక్షణ శత్రువు చేతి నుంచి నిన్ను విడిపిస్తుంది. నీవు పొందే రక్షణ అపవాది చేతిలోకి నువ్వు పోకుండా నిన్ను రక్షిస్తుంది. దేవుడిచ్చే రక్షణ నిన్ను ఎల్లప్పుడూ కూడా చక్కగా బ్రతకడానికి నీకు సహాయం చేస్తుంది. అందుకే రెండవ కారణం మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, ఎందుకు ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు అంటే, నీవు నిర్భయంగా బ్రతకాలి. నిర్భయంగా బ్రతకాలి అనే ఉద్దేశంతో దేవుడు నీకు రక్షణనిచ్చాడు. మొదటిది, నీవు శత్రువు చేతి నుంచి విడిపించబడాలి. రెండవది, నీవు నిర్భయంగా బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ రక్షణను దేవుడు అనుగ్రహించాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. మూడవ విషయాన్ని మనం వచ్చినట్లయితే, మూడవ విషయం ఎందుకు ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు అని అంటే, మనం ఆయన సన్నిధిని మనం పరిశుద్ధముగాను నీతిగాను మనం బ్రతకాలి అని రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధంగా జీవించడం, నీతిగా జీవించడం మరి కొన్నిసార్లు అది ఎంత కష్టంగా ఉంటుందో చాలా మందికి అనుభవమే. ఎందుకంటే మనిషి ఎంతైనా ప్రయత్నం చేయగలడు. నేను ఇక నుంచి నీతిగా బ్రతుకుతాను, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను అనుకుంటారు. కానీ అది వారి చేతిలో లేదు. మనిషి పరిశుద్ధంగా బ్రతకాలన్నా, నీతిగా బ్రతకాలన్నా వారికి రక్షణ కావాలి. రక్షణ కలిగిన వారే, రక్షణ పొందిన వారే పరిశుద్ధంగా జీవించగలరు. రక్షణ పొందిన వారు మాత్రమే నీతిగా బ్రతకగలరు. దేవుని ప్రియులారా, యోబు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, మనుషుని యొక్క నీతి దేవుని ఎదుట మురికి గుడ్డలతో సమానం అని రాయబడి ఉంది. అంటే మన నీతి దేవునికి ఇష్టం లేదా అని మనము మరి వాదించడానికి నేను ఈ మాట చెప్పడం లేదు. కానీ మనిషి ఆయనకున్న నీతి కావచ్చు, దేవుని ఎదుట ఎందుకు అది మురికి గుడ్డలా కనబడుతుంది అంటే, దేవుడు లేని నీతి, దేవుని కలిగి లేని నీతి అది కొంత మట్టుకే ప్రయోజనం ఉంటుంది. అనగా సంపూర్ణ నీతిని అది నీకు ఇవ్వదు. దేవుడు లేకుండా నువ్వు చేసే నీతి క్రియలు కొంత మట్టుకు మాత్రమే నీకు ప్రయోజనకరం అవుతుందేమో కానీ చాలా విషయాలు మరి నీలో ఉన్న నీతిని అది ఎస్టాబ్లిష్ చేయలేవు. నీ ధర్మ క్రియలు, నువ్వు చేసే మంచి క్రియలు అన్ని కూడా నీకు నీతిని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు కొంత అది నీకు సంతృప్తిని ఇవ్వవచ్చు, కానీ అది నీలో ఉన్న నీతిని ఎస్టాబ్లిష్ చేయలేదు. దేవుని ప్రియులారా, మానవుని యొక్క నీతి దేవుని ఎదుట అది లెక్కలోకి వచ్చే విధంగా లేదు. కారణం ఏంటంటే, దేవుడిచ్చే రక్షణ నువ్వు పొంది ఉంటేనే నీ నీతికి ఒక రూపం వస్తుంది. దేవుడిచ్చే రక్షణను నీవు రిసీవ్ చేసుకుంటేనే నీవు పొందిన నీతికి ఒక అర్థం వస్తుంది, ఒక పరిపూర్ణత వస్తుంది. అందుకే దేవుడు కలిగిన నీతిని మనం కలిగి ఉండడమే రక్షణ యొక్క ఉద్దేశం. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను మనం నీతిగా పరిశుద్ధంగా బ్రతకడానికి అది ఉపయోగపడుతుంది. దేవుడిచ్చే రక్షణ మనం నిత్యము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఎలాగైతే నీతిగా బ్రతికాడో మనము కూడా అలాగూ బ్రతకడానికి సహాయం చేయడానికి ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. నాలుగవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి మీకోసం ప్రార్థన చేస్తాను. నాలుగవ విషయం మనం గమనించినట్లయితే, మనము ఆయనను సేవించాలి అని దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు. మనం పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించడానికి ఈ రక్షణ దేవుడు మనకి ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. ప్రియా దేవుని ప్రియులారా, ఈ లోకంలో బ్రతుకుతున్న
ప్రతి ఒక్కరూ దేవుని ప్రజలై ఉన్నారు, దేవుని బిడ్డలై ఉన్నారు. అయితే ఆ సంగతిని గ్రహించక దైవ రూపమును నేను కలిగి ఉన్నాను, దేవుని పోలికలో నేను నిర్మించబడ్డాను, దేవుని స్వరూపములో నేను చేయబడ్డాను అనే సంగతిని మరచిపోయి ఒక సామాన్యమైన మానవుడను నేను చిన్న చిన్న వాటికి భయపడుతున్నాను అని తన యొక్క విలువను, మానవ విలువను మరచిపోయి మనిషి చిన్న చిన్న వాటికి భయపడుతున్నాడు. కానీ దేవుడు మనకు రక్షణనిచ్చాడు. ఎందుకంటే మనము దేవుని వలె జీవించడానికి, మనము దేవుని సేవ చేయడానికి, మనమందరము మన క్రియల ద్వారా ఆయనకు సేవ చేయడానికి ఈ రక్షణ దేవుడు మనకిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రక్షణ యొక్క ప్రాముఖ్యతను నువ్వు గుర్తించగలిగినట్లయితే ఇదిగో నీ జీవితం ఒక అర్థయుక్తమైన బ్రతుకుగా మారుతుంది. నీ జీవితం నువ్వు ఒక విలువ ఏంటిదో నీకు అర్థమవుతుంది. కాబట్టి జీవితం యొక్క విలువను అర్థం చేసుకునే ప్రతి ఒక్కరూ రక్షణ యొక్క ప్రాముఖ్యతను కూడా గుర్తిస్తారు అని నమ్ముతున్నాను. కారణం ఏంటంటే దేవుడు నిన్ను ప్రేమించి రక్షణనిచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు గనక తన రక్షణ నీ దగ్గరికి పంపించాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు గనక నీవు శత్రువు చేతి నుంచి విడిపించబడాలని ఆయన నిన్ను కోరుకున్నాడు. నీవు దేవుని రక్షణ నీకు దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే నీవు నిర్భయంగా ఉండాలని. దేవుడు నీకు రక్షణనిచ్చాడు. కారణం ఏంటంటే నీవు పరిశుద్ధంగా నీతిగా బ్రతకాలని. దేవుడు నీకు రక్షణనిచ్చాడు. కారణం ఏంటంటే నీవు ఆయనకు సేవ చేయాలి అని. దేవుడు తన సేవ చేయడానికి మనుషులను మాత్రమే ఆయన వాడుకున్నాడు. ఎందుకు అనంటే ఆయన స్వరూప స్వభావంలో మానవుడు నిర్మించబడ్డాడు కాబట్టి వారి ద్వారానే సేవింపబడాలి అనుకున్నాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. హెబ్రీ పత్రికలో దేవదూతలంట ఎప్పటికీ దేవునికి చెప్తారంట, ప్రభువా నేను వెళ్ళి నీ సేవ చేస్తానని. కానీ ఆ పరలోక రాజ్యం కావచ్చు, తన సేవ కావచ్చు, ఆయన దూతలకు అప్పగించలేదు ఆ పరిచర్య. కానీ ఆయన రూపంలో, ఆయన స్వరూప స్వభావంలో నిర్మించబడిన మనిషికి మాత్రమే ఈ భాగ్యం ఇవ్వబడింది, దేవుని సేవించే భాగ్యం. కాబట్టి దేవుని సేవించాలి అని నీవు నేను ఆశపడుతుండవచ్చు. అయితే ఆ ఆశను దేవుడు ముందే నెరవేర్చడానికి ఆయన మనకు రక్షణనిచ్చాడు. దేవుని ప్రియులారా, రక్షణ పొందిన నీవు నేను మనందరము దేవునికి సేవ చేస్తున్నామని మర్చిపోవద్దు. రక్షణ పొందిన మనమందరము కూడా దేవుని సేవించే బిడ్డలమని మర్చిపోవద్దు. మన కన్న తండ్రికి ఘనత తెచ్చే బిడ్డలంగా మనం ఉండాలి. మన కన్న తండ్రికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలన్నదే దేవునికి ఆశ ఉన్నది. అందుకే ఆయన నీకు నాకు మనకు రక్షణనిచ్చాడు. దేవుని ప్రియులారా, ఈ రక్షణ యొక్క ప్రాముఖ్యతను ఈరోజు నీవు గుర్తించి ఉన్నావని నమ్ముతూ దేవుడిచ్చే రక్షణను నీవు పొందిన రక్షణను నీవు ఇంకాను డెవలప్ చేసుకోవడానికి, దానిలో నీవు నడుచుకుంటూ ఇంకా దేవుడిచ్చే నెమ్మదిని, సమాధానాన్ని, శక్తిని, బలమును, ఆశీర్వాదాన్ని నువ్వు సమృద్ధిగా పొంది నడవాలని ఆశపడుతూ ఈ మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. రక్షణ యొక్క ప్రాముఖ్యత, రక్షణ యొక్క ఉద్దేశం, మొదటిది నీవు శత్రువు చేతి నుంచి విడిపించబడాలి. రెండవది నీవు నిర్భయంగా బ్రతకాలి. మూడవది నీవు పరిశుద్ధంగాను నీతిగాను ఉండాలి. నాలుగవ విషయం నీవు దేవునికి సేవ చేయాలి. ఈ 4 ఉద్దేశాలు దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు కనుకనే ఆయన రక్షణ నీకు ఇచ్చాడు. కనుక ఆయన నీకు ఉచితంగా ఇచ్చిన రక్షణను నీవు స్వీకరించి, దానిని గ్రహించి, దానిని పొందుకొని ఆ రక్షణలో ఉన్న ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ దేవుడు నీకు ఇచ్చే 4 ఆశీర్వాదాలను పొంది నడవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవునికి మనని మనం సమర్పించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మంచి దేవా, నీ ఘనమైన నామానికి మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇదిగో ఈరోజు తండ్రి నీ పిల్లలతో కలిసి రాజా నాయన మీ రక్షణ యొక్క ఉద్దేశం, మీ రక్షణ యొక్క ప్రాముఖ్యతను గురించి మాట్లాడి ఉన్నాను ప్రభు రాజా. అయా, ప్రకటించబడిన ఈ మాట ప్రతి హృదయాలలో మీరు ఫలింపచేయమని దేవరాజా. అయా, ఇదిగో నీవు పంపిన రక్షణను దేవరాజా, అయా ప్రతి వారు తన దేవరాజా రాజా అయా రిసీవ్ చేసుకుని ఉంటుండగా నా దేవరాజా రాజా, ఇదిగో వారి ఇక్కడ నుంచి దేవరాజా రాజా అయా చేతు నుంచి విడిపించబడి అయా దేవదిగో దేవరాజా నిర్భయంగా వారి బ్రతుకు కాలమంతా బ్రతికి అయ్యా దిగో పరిశుద్ధంగా నీతిగాను ప్రభురాజా నీకు సేవ చేసే భాగ్యం వీళ్ళకి అనుగ్రహించి మీరు మహిమ పొందుమాని ఘనత మహిమ ప్రభావంలో మీకు ఆరోపిస్తున్నాం. యేసునామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమేన్. ఓకే అండి, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. చివరిగా బ్రదర్ మరి ఒక చిన్న ప్రార్థన, ప్రత్యేకమైన ప్రార్థన చేయండి. వాళ్ళ ఫ్యామిలీ కోసం, వాళ్ళ ఫాదర్ కోసం, వాళ్ళ సన్ కోసం, తర్వాత వాళ్ళ సిస్టరు, ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టారు. దయచేసి వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేయండి బ్రదర్. సో వంశీ గారి హెల్త్ కోసం మనం ప్రార్థన చేద్దాం. వారి సిస్టర్ హస్బెండ్ కోసం, వారి హెల్త్ కోసం ప్రార్థన చేద్దాం. సో దేవుని పిల్లలు, దేవుని బిడ్డలు ఈ ప్రార్థన మనం అడిగారు, బ్రదర్ చెప్పినట్టుగానే ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మంచి దేవా, యేసయ్యా నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ప్రభు రాజా దేవదిగో తండ్రి, మా నిమిత్తం ప్రార్థించమని ఇదిగో నా ప్రభు దేవరాజా తండ్రి, మెసేజ్ లో కూరినటువంటి నీ ప్రియుల కోసం ప్రార్థిస్తూ తండ్రి, ప్రత్యేకంగా వంశీ గారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం ప్రభు రాజా తండ్రి, వంశీ గారి కలిగినటువంటి ప్రతి బలహీనతలన్నీ కూడా యేసు నామములో వీడని విడిచిపెట్టి పోను గాకని ఆజ్ఞాపిస్తున్నాను ప్రభు రాజా. అయ్యా వంశీకి సంపూర్ణ స్వస్థత మీరు దయచేసి ప్రభు, వంశీకి సంపూర్ణ విడుదల దయచేసి ప్రభు రాజా. శరీరంలో తాను ఏ బలహీనత కలిగి ఉన్నాడో యేసు నామములో బిడ్డకు విడుదల కలుగును గాక. దేవాని పరిశుద్ధమైన నామానికి స్తోత్రం తండ్రి దేవరాజా. ఇదిగో నా దేవరాజా, ఇంకా ఎవరి గురించి ప్రార్థించమని బిడ్డ కోరి ఉందో తండ్రి, యేసు నామములో వారందరి కొరకు ప్రార్థిస్తూ నీ స్వస్థత శీఘ్రముగా వారి మీద వచ్చును గాకని ప్రకటిస్తూ నీ బలమైన ఆశీర్వాదాలు వారి మీద కుమరించమని ప్రార్థిస్తూ అడుగుతున్నాను తండ్రి. స్తోత్రం దేవరాజా. తండ్రి నా దేవరాజా, ఇదిగో ప్రభురాజా, అలాగే మా గ్రామ స్థాయి మొదలుకొని తండ్రి కేంద్ర స్థాయి వరకు ఉన్నటువంటి దేవరాజా, అయ్యా మా పరిపాలకులందరినీ మీరు చేతుల్లో పెడతాం దేవరాజా. ఇదిగో మా అధికారులందరినీ మీరు చేతుల్లో పెడతాం దేవరాజా. అందరికీ జ్ఞానమును, అందరికీ దేవరాజా రాజా అయ్యా నీ కృపను మీరు ప్రసాదించమని దేవరాజా. ఇదిగో సమస్తానికి ఆధారభూతుడు నీవని, అందరికి రారాసైన దేవుడు నీవని రా దేవరాజా. మేమందరము నీ సేవకులమై ఉన్నామని వారు గుర్తెరిగి పరిపాలన చేయగలిగిన జ్ఞానం, నీ కృప వారందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ మా దేశ ప్రజలందరికీ సౌభాగ్యమును దేవరాజా అయ్యా సుభిక్షమైన జీవితాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి ఆటంకాలు, ప్రతి అంతరాలను మీరు తొలగించమని దేవరాజా. మా దేశానికి నిత్య రక్షణ దయచేయమని, మా దేశాన్ని స్వస్థపరచమని, మా దేశాన్ని దీవించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం దేవరాజా. అద్భుతమైన నీ నామానికి మీకు మహిమ చెల్లిస్తాం తండ్రి. కృప చూపించండి, దీవించండి, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తాం దేవరాజా. ఇదిగో ప్రత్యేక ఇదిగో తండ్రి రాజా, ది గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్ నీ ఛానల్ కొరకు మేము ప్రార్థిస్తాం తండ్రి దేవరాజా. బ్రదర్ యోహాన్ గారి కొరకు మేము ప్రార్థిస్తున్నానా, సిస్టర్ కొరకు మేము ప్రార్థిస్తాం తండ్రి దేవరాజా రాజా. గడిచిన వారి వైవాహిక జీవితం అంతా, గడిచిన సంవత్సరం దేవరాజా రాజా, వారి మీరెంతగానో ప్రేమించి వారిని కాపాడి సంరక్షించి దీవించి కుటుంబాన్ని కట్టి తండ్రి దేవరాజా గొప్ప కార్యం వారి జీవితంలో మీరు జరిగించారు. అందును బట్టి స్తోత్రం దేవరాజా. మరొక సంవత్సరంలో వారు అడుగు పెట్టడానికి దయ చూపించిన రాజా. ఇంకా వారి కుటుంబ జీవితాన్ని మీరు బలంగా దీవించు దేవరాజా. మరి కుటుంబాన్ని కృపలో మీరు ఫలింపచేయండి, వర్ధిల్ల చేయండి, దీవించు తండ్రి దేవరాజా. ఇదిగో నీ కుమారుడు అనేకులకు దీవెనకరంగా, నీకు మహిమకరంగా ఉండి నీ కృపను దయచేసి సమృద్ధి నన్ను దీవెన కుమారించి మీరు మహిమ పొందుమని యేసు క్రీస్తు అద్భుతమైన నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయాన వాక్య పరిచయం చేసినటువంటి బ్రదర్ కాబట్టి మరొక మధురమైన పాటతో, మరొక చక్కని అంశంతో, మరొక లైవ్ లో మేము తప్పకుండా మీ ముందుకు రావడానికి దయచేసి కుటుంబ సంఘ సమాజ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యు ఆల్.